హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇప్పుడే జస్ట్ ట్రైనింగ్ అయిపోయి వస్తా ఉన్నా. సో ఈ వీడియో వచ్చేసి, సో ఇక్కడ ఐర్లాండ్లో నేను ఇక్కడికి వచ్చాక సో ఇప్పటికి 2 ట్రైనింగ్లు అయిపోయినాయి అనమాట. సో నేను ట్రైనింగ్స్ గురించి మాట్లాడబోతున్నాను, సర్టిఫికేషన్ కోర్స్ అండ్ ట్రైనింగ్స్ పార్ట్ టైంకి సంబంధించినవి. సో అంతకన్నా మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో బేసిక్ గేమ్ అంటే, సో ఇక్కడ నేను ఏం చూసిందంటే, లైక్ ఫస్ట్ జాబ్ వచ్చేసి నేను వేర్ హౌస్లో చేశా. ఆ వేర్ హౌస్లో ఏం చేశారంటే, వేర్ హౌస్లో మనం జాబ్ చేయాలంటే మాన్యువల్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ అనేది ఇచ్చారనమాట. మాన్యువల్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ ఇచ్చి, సో అదే కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళే మాన్యువల్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, సో వాళ్ళే మాన్యువల్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ చేసుకొని రమ్మంటే, కొన్ని ఏమంటే బయట చేసి మనం సర్టిఫికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం నేను చేసినట్లయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మాన్యువల్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్. సో ఇక్కడ మాన్యువల్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ కానీ వేరే ట్రైనింగ్స్ కానీ ఇక్కడ నేను చూసింది ఏమంటే, మనం ఏమనుకుంటాం లైట్లే అనుకుంటాం, కానీ కొన్ని ట్రైనింగ్స్ కొన్ని సేఫ్టీ మెజర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ టైము వేర్ హౌస్లో పనిచేసేటప్పుడు సేఫ్టీ బూట్స్ వేసుకునేవాడిని. సో సేఫ్టీ బూట్స్ వేసుకున్నప్పుడు ఏమయ్యేదంటే హెవీగా ఉండేవి. సో నేను బేసికల్గా ఏమనుకున్నానంటే, స్టార్టింగ్ మిస్టేక్ స్టేజ్లో ఎందుకు అసలు అవసరం లేదు, చాలా కష్టమైంది నడిచేకి అలా అనేసి నేను అనుకునేవాడిని. సో లేటర్ లైక్ తర్వాత ఏమైందనంటే, వర్క్ చేసేటప్పుడు చాలా టైమ్స్లో వీళ్ళు తీసుకుంటే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా, సో చాలా అంటే చాలా హెల్ప్ అయింది. ఈవెన్ ట్రైనింగ్ అప్పుడు కూడా సో మనకి కొన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేది చెప్తారనమాట. సో మనం ఏమనుకుంటాం, యూజువల్గా నేనేమనుకున్నాను అంటే, ఇది అంత అవసరమా, యూజ్ అయిద్దా అని నేను పర్సనల్గా అనుకోనిన్నా. కానీ బట్ లేటర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళైతే మాకు గైడ్ చేసిండ్రు, దాని నుంచి మన హెల్త్కి మన బాడీకి అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు ఏమైందంటే, జస్ట్ ఇప్పుడు నేను అక్కడ వేర్ హౌస్ అయిపోయింది కదా, సో వేర్ హౌస్లో నేను రిజైన్ చేసి వేరే ఇప్పుడు సెక్యూరిటీగా చేస్తా ఉన్నా డేటా సెంటర్లో. సో బేసికల్గా ఇక్కడ ఏమైందంటే, వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు అనమాట. సో అలా ఇక్కడ ఐర్లాండ్ ఏమవుతుందనంటే, మనకి వేరే వేరే డిపార్ట్మెంట్లో వేరే ఈవెన్ మనం పార్ట్ టైం చేయాలనుకున్నా కూడా కొన్ని సర్టిఫికేషన్స్, కొన్ని కోర్సెస్, ఇవన్నీ ఆ కంపెనీ ఐదర్ మనం అది చేయాలి అనుకుంటే ముందర కోర్స్ అన్నా చేసి ఉండాలి. సో చాలా వరకు ఇక్కడ అలా చూసిన కొన్ని కేర్ జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా వాళ్ళు అంటే మా క్లాస్లో కొంతమంది చేస్తున్నారు, కేర్ జాబ్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కోర్సెస్ చేస్తూ ఉన్నారు అనమాట. ఎన్నో కోర్స్ కంప్లీషన్ చేసి అది సబ్మిట్ చేస్తే దెన్ వాళ్ళు పార్ట్ టైంకి అనేది అప్లై చేయొచ్చు. కొన్ని దాంట్లో ఎలా చేస్తున్నారంటే, చేరినాక వాళ్ళే రిసోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని మనం చూసి కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేషన్స్, కోర్స్ కంప్లీషన్ కానీ కొన్నిట్లలో అయితే ఎగ్జామ్లా కండక్ట్ చేసి పెడతా ఉన్నారు అనమాట. సో నాకైతే కొద్దిగా బాగా అనిపించింది. అంటే ఏమంటే, అన్నీ మనకి హెల్ప్ కాకపోవచ్చు, కానీ కొన్ని థింగ్స్ మాత్రము మనకి సర్టన్ టైమ్స్లో చాలా హెల్ప్ అయింది ఈ కోర్స్ కానీ. సో వీళ్ళు ఇచ్చే లైక్ సేఫ్టీ పరంగా తీసుకునే మెజర్మెంట్స్ కానీ, సో మనకి చాలా హెల్ప్ అయింది. ఏం లేదు, ఇప్పుడే జస్ట్ నేను కోర్స్ కంప్లీట్ చేసిన ఇక్కడ మా కంపెనీ నుంచి వాళ్ళు 3 days ట్రైనింగ్ అనమాట. సో వీళ్ళు 3 days మనం ట్రైనింగ్ అయినా కానీ అమౌంట్ అనేది మనకు పే చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీక్కి 8 hours ట్రైనింగ్ ఉన్నది. సో 8 hours ట్రైనింగ్ ఉంటే 8 hours మినిమం వేజ్ మనకి ఎంత పే చేస్తున్నారు యూజువల్గా, అంతే వీళ్ళు 8 hours ట్రైనింగ్ అప్పుడు కూడా, ట్రైనింగ్ వచ్చినప్పుడు కూడా మనకి పేమెంట్ అనేది చేస్తున్నారు అనమాట. అలా నాకు 3 days ఉన్నది ట్రైనింగ్స్. 3 days ఉంటే 3 days అంటే నాకు ఎవ్రీ వీక్ 8 hours అనమాట, ఎవ్రీ ఫ్రైడే. సో ఇది 3rd day నాది ట్రైనింగ్ అయిపోయింది. ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో ఎగ్జామ్ అయితే పాస్ అయిపోయాము. సో మినిమం క్రైటీరియా ఉన్నది, అది పాస్ అయిపోయాం మనం ఈజీగా. సో ఇప్పుడు మనకు అనేది అది సంగతి. ఈవెన్ పేమెంట్ మనం ఎంత స్పెండ్ చేస్తామో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు వీళ్ళే. సో నాకేమో కొద్దిగా మంచిగా అనిపించింది. ఈ థింగ్ అనేది నేను షేర్ చేసుకోవాలి అనుకోను, ఎందుకంటే లైక్ నేను ఎప్పుడు ఇండియాలో ఇలాంటి థింగ్స్ చూడలేదు. బట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, షేర్ చేయాలనుకొని నేను ఈ వీడియో అనేది తీస్తున్నా.
ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వీళ్ళు కోర్సు సర్టిఫికేషన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఐర్లాండ్ వచ్చే ప్లాన్ చేస్తూ ఉంటే మన ఛానల్లో డెడికేటెడ్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి ఐర్లాండ్కి సంబంధించినవి, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.